మంత్రి శ్రీధర్ బాబు తన బంధువుల ప్రయోజనాల కోసమే గోదావరి నదిపై 300 రూపాయల కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. మంత్రి మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజుపల్లి సమీపంలో ఎమ్మెల్యే బంధువులైన సిఎల్ రాజంకు 50 ఎకరాల భూములు ఉన్నాయని అన్నారు. ఇక రియల్ ఎస్టేట్లో వారి భారీగా ధరలు పెంచేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారని అన్నారు. ఇక మంత్రి గోదావరి నది నుంచి కూచిరాజుపల్లి వద్దనే రోడ్డు కలుస్తుందని అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిపురం వద్ద గోదావరి నదిపై పెద్ద వంతెన నిర్మించారని, ప్రస్తుతం ఆ వంతెనపై నుంచి రాకపోకలు సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే బంధువులతో పాటు సిఎల్ రాజం రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెంచేందుకే ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించిన ఎమ్మెల్యే ఉంటే ఆరెద దగ్గర బ్రిడ్జ్ అవసరం ఉంది. అది సోమన్పల్లి బ్రిడ్జ్ కూలిపోయినా కూలిపోకపోయినా ఆల్టర్నేటివ్ మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. లేకపోతే మనకు కాళేశ్వరం పోయే వాళ్ళకు మనకు రాకపోకలు ఉన్నాయి. అటు నుంచి ఇటు నుంచి అటు బాగా జనం రాకట పోకట ఉన్నది, చుట్టాలు బంధువుల వర్గం ఉన్నది, అనేక విషయాలతోటి ముడిపడి ఉన్నది మన నియోజకవర్గం ఒక్కటే. కనుక ఇప్పటికైనా 300 కోట్లను వృధా చేయకుండా ఎమ్మెల్యే గారు ఆలోచించమని డిమాండ్ చేస్తున్నా. ఇది ప్రజాధనం. సిఎల్ రాజం రియల్ ఎస్టేట్ కోసం మీరు ప్రజా డబ్బును వృధా చేయకండి అని మంత్రిని ఎమ్మెల్యేను